హరి ఓం తత్సత్ జయ గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాసి యోగములో మోక్షం గురించి తెలియజేశారు. మోక్షం అంటే విడుదల. అయితే మనం మోక్షము నుండి విడుదల అంటే మోక్షం అంటే బంధము నుండి విడుదల. మోక్షం అంటే బంధము నుండి విడుదల. ఏమిటా బంధాలంటే మా సంసారిక బంధము నుండి, దుశ్వ్యామోహము నుండి మనము బంధము నుండి దాన్ని మనం విడుదల చేసుకోవాలి. అయితే దృశ్య సంబంధమైన భావన ఎంతయు ఏ క్షణమున మనుజుడు త్యజించి వేయనో ఆ క్షణముననే అతడు దృక్కు వస్తువు ఆత్మగానే శేషించును. ఆయన యథార్థముగా ఆత్మస్వరూపుడే. ప్రతి జీవి కూడా ఆత్మస్వరూపుడే. కానీ ఎప్పుడైతే ఈ దృశ్యం యందు ఆసక్తి తగ్గించుకొని ఈ దృశ్యాన్ని త్యజించి ఎప్పుడైతే అజ్ఞానాన్ని పోగొట్టుకుంటాడో అప్పుడు ఆయన ఆత్మగా శేషిస్తాడు, ఆత్మస్వరూపంగా భావిస్తాడు. అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ అని భావంతో ఉంటాడు. ఎప్పుడు కూడా దృశ్యాన్ని దృక్ స్వరూపము దృశ్యాన్ని చూస్తాడు. దృక్ అంటే చూసేవాడు, దృశ్యాన్ని చూసేవాడు దృక్కు. అందుకే ఆ విధంగా మనం మనసుని, బుద్ధిని, చిత్తాన్ని కూడా మనం చూస్తున్నాం. ఎవరు చూస్తున్నారు? చూసేది ఎవరు? ఆత్మ. ఆత్మ చూస్తుంది. ఆత్మ సాక్షి. మనసుకి సాక్షి, బుద్ధికి సాక్షి ఆత్మ. కాబట్టి మనం ఆత్మస్వరూపుల మీద తప్ప దృశ్యతో నాకు సంబంధం లేదు. ఏ క్షణాన్న మనుషుడికి దృశ్యవ్యామోహము తగ్గి దృశ్యమందు ఆసక్తి లేకుండా ఉంటాడో అటువంటి వాడు మాత్రమే మోక్షానికి అర్హుడు. అప్పుడే దృక్స్వరూప పరమాత్మను మనం చేరుతాం. క్షేత్రజ్ఞుడు మనం క్షేత్రజ్ఞుడు. క్షేత్రాన్ని తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఈ విషయాలు కూడా దృశ్యవ్యామోహం తగ్గించుకొని ఎప్పుడైతే మనం అహం బ్రహ్మాస్మి ఆ భావంలో మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు మనకి పరమానందము, ఆత్మానందం కలుగుతుంది. ఏం చెప్తున్నారు? దృష్టి వస్తువు ఆత్మగానే శేషించును. అది ఏ మోక్ష స్థితి. అనగా క్షేత్రము త్యజించునియే క్షేత్రజ్ఞుడు శేషించుని భావం. దృశ్య సన్యాసముచే త్యాగముచే దృగ్రూపముకు మోక్షము అనగా దైవము, ఆత్మ లభించునని అర్థం. ఈ ప్రకారముగా సన్యాసం వలను, త్యాగము వలను, సర్వదృశ్య వస్తు సంఘ పరిత్యాగము వలను మోక్షము లభించునని బోధింపబడిన ఈ అధ్యాయముకు మోక్ష సన్యాసి యోగముని తెలియజేశారు. ఈ విధంగా మనం మోక్షం కావాలంటే త్యాగం చేయాలి. ఏ త్యాగం చేయాలి? మోక్ష సన్యాసి యోగములో త్యాగం అంటే విషయ త్యాగం చేయాలి. ఈ దృశ్యము కూడా అంతటా కూడా నశిస్తుంది. ఈ దృశ్యము నశ్యమని భావంతో ఎప్పుడు మనం ఆ భావంతో ఉంటే ఎప్పుడైతే మనం త్యాగం చేశామో త్యాగేనైకే అమృతత్వ మానసుహు. ఎప్పుడైతే మనం విషయ త్యాగం చేశామో అప్పుడు మోక్షానికి మనం అర్హులము. విషయ త్యాగము చేయనంత వరకు మనం ఎన్ని పూజలు చేసినా, ఎంత ధ్యానం చేసినా, ఎంత సాధన చేసినా సరే ప్రయోజనం లేదు. విషయ త్యాగం చేయాలి. ఇదంతా కూడా కనిపించేదంతా కూడా నశ్యము. ఇదంతా కూడా ఒకప్పటికి నశిస్తుంది. నశ్వరమైన వస్తువులు, బ్రహ్మ సత్యము, జగన్మిథ్య అనే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో, అనుభవంలోనికి ఎప్పుడు వస్తుందో, అహం బ్రహ్మాస్మ అనే భావంతో అయమాత్మ బ్రహ్మ అనే భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో మనలో ఉండేటువంటి విషయ వాసనలు అన్ని కూడా ఎప్పుడైతే నశిస్తాయో, మనసులో ఉండేటువంటి విషయాలన్నీ కూడా కోరికలు ఎప్పుడు నశిస్తాయో అప్పుడు మనం మోక్షానికి అర్హులము. హరి ఓం తత్సత్. జై గురుదేవ్.